ఇప్పుడు కంట్రోల్ స్టేట్మెంట్స్ కి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఎగ్జాంపుల్ కూడా ఫామ్ మీద ఒక్కొక్క బటన్ తీసుకొని ఆ బటన్ క్లిక్ ఈవెంట్ లోనే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్స్ గా చూపించడం జరిగింది అన్ని కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా. ఓకే, మరి దీని ఎగ్జాంపుల్ ని మనం డైరెక్ట్ గా విజువల్ బేసిక్ ప్రాజెక్ట్ లో చూస్తాం. చూడండి, ఇక్కడ ఫామ్ మీద డిఫరెంట్ కంట్రోల్ బటన్స్ పెట్టడం జరిగింది. ఏంటి, ఇఫ్ ఒకటి, డూ వైల్ ఒకటి, ఇట్లా డిఫరెంట్ కమాండ్ బటన్స్ డ్రా చేయడం జరిగింది. ఎన్ని డ్రా చేసాం బటన్స్ ఇక్కడ? 8 బటన్స్ ప్లస్ ఇవి 2 అడిషనల్ బటన్స్. ఒక టెక్స్ట్ బాక్స్ డ్రా చేసాం, అట్లనే ఒక లేబుల్. మరి వీటన్నిటికి కూడా ఈ విధంగా క్యాప్షన్స్ ఇచ్చుకుంటూ వచ్చాం. ప్లస్ వాటి నేమ్స్ కూడా చేంజ్ చేసాం. ఈ విధంగా ఇఫ్ సిఎండి, డూ వైల్ సిఎండి, ఇట్లా నేమ్స్ చేంజ్ చేసుకోండి మీకు ఇష్టం వచ్చిన నేమ్స్. మరి వాటిల్లో కరస్పాండింగ్ కోడ్ ఒక్కొక్క దానికి రాయడం జరిగింది. ఎనీవే, ఇక్కడ ఫామ్ ని రన్ చేస్తే చూడండి, ఎగ్జిట్ బటన్ ఇది ఎగ్జిట్ అయిపోయేదానికి. అదే ఇక్కడ ఫామ్ మీద ప్రింట్ అయిన ఇన్ఫర్మేషన్ క్లియర్ చేసేదానికి క్లియర్ బటన్. ఓకే, మరి క్లియర్ బటన్ లో కోడ్ ఏముంటుంది? form1.cls. ఈ ఫామ్ పేరు form1 అన్నమాట. మీ ఫామ్ పేరు ఏదైతే ఆ పేరు .cls అని ఇవ్వాలి. ఫామ్ మీద ఉండేది క్లియర్ అవుతుంది. ఎగ్జిట్ కి మీకు తెలిసిందే కోడ్ ఎండ్. ఎండ్ అంటే క్లియర్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. ఆ యొక్క రన్ టైమ్ ఫామ్ క్లోజ్ అయిపోయి డిజైన్ టైంలోకి వస్తుంది. మరి ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఎగ్జాంపుల్లో ఈ బటన్లో ఏం చేసాం? 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఏబిసి యాజ్ డబుల్ అని, డబుల్ డేటా టైప్ కి 3 వేరియబుల్స్ తీసుకొని ఇన్పుట్ బాక్స్ ద్వారా మూడిటికి 3 వాల్యూస్ ని స్టోర్ చేస్తున్నాం. ఏ వాల్యూని, బి వాల్యూని, సి వాల్యూని తీసుకున్నాం. మరి వీటిలో ఏది పెద్దదో చెక్ చేయాలి. దానికి సింపుల్ ఇఫ్ కండిషన్ ఎలా రాసాం? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ 2 కండిషన్లు పెట్టాం. ఏ గ్రేటర్ దెన్ సి, దెన్ అంటే ఏ బి కంటే ఎక్కువ ఉండాలి, సి కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడు ఏ ఈజ్ బిగ్ అని మెసేజ్ ఇస్తాం. ఎల్స్ ఇఫ్ b greater than a and b greater than c, then b is big. మరి a b బిగ్ కాకపోతే లాస్ట్లో ఏమి ఇచ్చాం? c is big అని మెసేజ్ ఇవ్వడం జరిగింది. చూడండి, రన్ చేస్తాను. a వాల్యూ అడుగుతుంది, 1 ఇచ్చాను, b వాల్యూ 2 ఇచ్చాను, c వాల్యూ 3 ఇచ్చాం. సో c is big అని ఆన్సర్ రావడం జరిగింది. సో ఆ విధంగా డిఫరెంట్ వేస్ లో మీరు ఇఫ్ కండిషన్ ని వాడుకోవచ్చు. మరి సెకండ్ ఇది డూ వైల్ చూడండి. ఇక్కడ 1 to 10 నంబర్స్ నేను జనరేట్ చేసి ప్రింట్ చేయాలి. ఏ అనే వేరియబుల్, ఇంటిజర్ వేరియబుల్ తీసుకున్నాం. ఏ యొక్క స్టార్టింగ్ వాల్యూ 1. డూ వైల్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఏ వాల్యూ 10 గాని అంతకంటే తక్కువగా ఉన్నంత వరకు. సో ప్రింట్ ఏ, ప్రింట్ అనగానే ఫామ్ మీద ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది? ఏ యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. మనం ఏది ఇస్తే, వేరియబుల్ కానీ మెసేజ్ కానీ ఏది ఇస్తే అది ఫామ్ మీద ప్రింట్ అవుతుంది ఈ ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఏ ఈక్వల్ టు a+1, ఏని 1 by 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో లూప్ మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి నెక్స్ట్ ఫస్ట్ ఏ 1 ఉంది, తర్వాత 2 అయింది, 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏ ఈక్వల్ టు a+1, 3 అవుతుంది, మళ్ళీ 3 ప్రింట్ అవుతుంది. ఇట్లా 10 దాకా ప్రింట్ అయ్యి ఎప్పుడైతే 11 అయిపోతుందో అప్పుడు లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, 1 to 10 వరకు ప్రింట్ కావడం జరిగింది. ఓకే, అదే నెక్స్ట్ డూ అంటిల్. ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 అన్నాం. డూ అంటిల్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఏ వాల్యూ 10 గాని
అంతకంటే ఎక్కువ కానీ వచ్చేంత వరకు ఈ వాల్యూస్ ప్రింట్ అవుతూ ఉండాలి. 1 by 1 ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, ప్రింట్ అవుతుంది. అంటే 1 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, అప్ టు 9 వరకు ప్రింట్ అవుతాయి. ఎప్పుడైతే 10 వచ్చేసిందో అప్పుడు స్టాప్ అయిపోతుంది లూప్. చూడండి, 1 to 9 వరకు మాత్రమే జనరేట్ అవుతుంది. అది వైల్ కి అంటిల్ కి డిఫరెన్స్. అలానే ఇక్కడ వైల్ లూప్ చూడండి. డిమ్ ఏ తీసుకున్నాం, ఏ అనే ఇంటిజర్ వేరియబుల్, ఇట్లానే ఏకి వాల్యూ 1 ఇచ్చాం. ఇందాక డూ వైల్ లాగానే ఇది కూడా వర్క్ అవుతుంది. వైల్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయ్యేంత వరకు ఏ వాల్యూ ప్రింట్ అవుతూ ఉంటుంది. 1 to 10 ప్రింట్ అవుతాయి. సో అలానే ఫర్ లూప్ చూడండి. ఎన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ అనమాట, జస్ట్ సింటాక్స్ ప్రకారం ఎలా వర్క్ అవుతాయని. మీకు ప్రోగ్రామ్స్లో అంతా నెక్స్ట్ ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఏ వేరియబుల్ తీసుకున్నాం, ఏకి ఇనిషియలైజేషన్ కండిషన్ అంతా కూడా ఇక్కడే రావడం జరుగుతుంది, ఎందుకంటే స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఇక్కడే ఇచ్చేసాం. సో ఏ ఈక్వల్ టు 1 అప్ టు 10, 1 to 10 వరకు ఏ వాల్యూ ప్రింట్ అవుతూ ఉంటుంది ఇట్లా. సో 1 to 10 వరకు ప్రింట్ అయ్యాయి చూడండి. అలానే నెక్స్ట్ ఫర్ రివర్స్, నాట్ రివర్స్, ఇంక్రిమెంటేషన్ ఇవ్వడం జరిగింది. రివర్స్ ఫర్ లూప్ కాదండి ఇది, ఇంక్రిమెంటేషన్ స్టెప్ వాల్యూ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది, 2 వాల్యూ. సో ఇది క్యాప్షన్ చేంజ్ చేసుకోండి మీరు. ఫర్ ఏం వాడాం ఇక్కడ, స్టెప్ వాడాం. సో ఆ స్టెప్ ప్రకారం ఇక్కడ ఇంక్రిమెంట్ కావడం జరుగుతుంది. 2 ఇంక్రిమెంట్ కావడం జరిగింది. స్టెప్ 2 అన్నాం, 1 దాని తర్వాత 3 అట్లా స్టెప్ 2 తీసుకొని ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ సెలెక్ట్ కేస్. ఏ వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఏ ఈక్వల్ టు అని ఎంటర్ చాయిస్ 1 2 3, 1 నుంచి 3 లోపల ఏదో ఒకటి ఎంటర్ చేయమన్నాం. అది వెళ్ళి ఏలో స్టోర్ అవుతుంది. సెలెక్ట్ కేస్ ఏ, మరి ఏని ఇక్కడ కేసులో పెట్టడం జరిగింది, సెలెక్ట్ కేసులో. ఇప్పుడు కేస్ 1 అయితే, అంటే ఏ వాల్యూ 1 కనుక అయితే ఇది ఈ మెసేజ్ బాక్స్ వస్తుంది. 2 అయితే ఈ మెసేజ్ బాక్స్. అంటే ఒక మెసేజ్ బాక్స్ అని కాదు, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆ కేసుల కింద మీ అవసరాన్ని బట్టి పెట్టుకోవచ్చు. లేదంటే ఇది 3 అయితే. ఏవి కానట్లయితే రాంగ్ చాయిస్ అని మెసేజ్ వస్తుంది. సో చూడండి, ఓకే. అదే నేను 5 అని ఇస్తాను, 5 అనేది అక్కడ మ్యాచ్ కాదు కాబట్టి రాంగ్ చాయిస్ అని రావడం జరిగింది. అలానే నెక్స్ట్ విత్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఆల్రెడీ డ్రా చేస్తున్నాం. మరి ఇప్పుడు విత్ టెక్స్ట్ 1 అన్నాం. ఆ టెక్స్ట్ బాక్స్ పేరు మార్చలేదు, టెక్స్ట్ 1 అనే ఉంది. విత్ టెక్స్ట్ 1 కింద మనకు కావాల్సిన ప్రాపర్టీస్ ఇది. ఫాంట్ డాట్ సైజ్ ఈక్వల్ టు ఫాంట్ డాట్ సైజ్ ఈక్వల్ టు 40, ఫాంట్ డాట్ బోల్డ్ ఈక్వల్ టు ట్రూ. ఇట్లా అన్నీ కూడా మనం డాట్ పెట్టి ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే ఎలా ఇచ్చి ఉండాలి, అన్నిటికీ కూడా ముందర టెక్స్ట్ 1 డాట్ అని ప్రతిసారి టెక్స్ట్ 1 అని ఇచ్చి ఉండాలి. అలా అవసరం లేకుండా ఫస్ట్ విత్ టెక్స్ట్ 1 అని ఇచ్చేసాం. సో ఇప్పుడు డాట్ పెడితే చాలు, ఎండ్ విత్ అని వచ్చేంత వరకు డాట్ పెట్టుకుంటూ పోయి మనం ఆ ప్రాపర్టీస్ని ఇట్లా సెట్ చేసుకుంటూ పోవచ్చండి. ఆ విధంగా విత్ స్టేట్మెంట్ ఒక కంట్రోల్ నేమ్ని కంటిన్యూ చేస్తుంది అనమాట. ఓకే, చూడండి ఈ టెక్స్ట్ బాక్స్కి విత్ ద్వారా మనం ఏ విధమైన సైజు, కలరు ఇవన్నీ మార్చడం